తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వంపై అపవాదు మోపుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందని ప్రస్తావించారు. పబ్లిక్ ఫైనాన్స్ నిధులను ఎలా వినియోగించుకోవాలి అనే అవగాహన ముఖ్యమంత్రికి లేదని ధ్వజమెత్తారు. పథకాల వారీగా కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. కేంద్రం నిధులను వినియోగించుకోలేకపోవడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక వైఫల్యమేనని సారంగుల అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు పొద్దున్న లేవగానే కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం సహకారం అందించట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఈయన పని కూడా వాళ్ళే చేయాలి అన్నట్టు అబద్ధాలు పదే పదే అబద్ధాలు వల్లిస్తూ ఉంటాడు. కానీ ముఖ్యమంత్రి గారికి మరి అవగాహన రాహిత్యమా లేకుంటే ఆయన కావాలనే అబద్ధాలు ఆడుతుంటే అర్థం కాదు. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సిన 2 అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలయ్యే పరిస్థితి ఏంది? ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ప్రధానమంత్రి గారు వీరికి ఈ పెండింగ్ టాస్క్లు ఉన్నాయి మీకు అని కొంత హోంవర్క్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాఖలా లేవు. ముఖ్యమంత్రి గారు పదే కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు ఒక పక్కన. ఇంకొక పక్క చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వివిధ డిపార్ట్మెంట్లలో ఖాతాలలో, వాటిని ఎస్ఎన్ఎస్ అంటారు, సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలలో ఈరోజు 2106 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఎంత దారుణమైన విషయం అంటే మీకు నేను చెప్తా, ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్న సిఏజీ రిపోర్ట్ అందించడం జరిగింది. కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ నిన్న త్రైమాసిక అంటే ఫస్ట్ క్వార్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ చూస్తే కళ్ళపుంట దుఃఖం వస్తుంది. ఒక పక్కన ఆర్థిక వైఫల్యం, ఇంకొక పక్కన కేంద్ర ప్రభుత్వాన్ని నిందలు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ అకౌంట్లలో అంటే మీ సొంత డిపార్ట్మెంట్ అకౌంట్లలో ఈ సంవత్సరం 2000 కోట్లు, పోయిన సంవత్సరం 1800 కోట్లు మూలుగుతున్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ. 2000